మల్లారెడ్డి మాస్ మళ్ళీ పెంచారు డోస్. మల్లారెడ్డి అంటే ఎవరు? మల్లారెడ్డి అంటూ మొన్నటి దాకా డైలాగ్ కొట్టిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇప్పుడు కేటీఆర్ అంటే ఎవరు అంటున్నారు. ఇంతకీ మల్లారెడ్డి దృష్టిలో కేటీఆర్ అంటే ఎవరు? ఆయన ఇంకేం చెప్పారు? పీర్జాదిగూడలో కేటీఆర్ సమక్షంలో పలు పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ మీటింగ్ లో మల్లారెడ్డి హల్చల్ చేశారు. మేడ్చల్ చరిత్ర చెప్పుకొచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి పేరును మేడ్చల్ మల్లారెడ్డిగా చెప్పుకున్నారు. భారతదేశంలో ఏ నియోజకవర్గంలో లేదు, అది మా మేడ్చల్ మల్లారెడ్డి నియోజకవర్గమే ఉందట. అలాంటి దాన్ని తీసుకుపోయి తుకుడలు చేసి 440 మంది లీడర్లు ఉంటే మాత్రం 280 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉండే, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వీళ్ళందరూ మటాస్ అయిపోయారు. పగతోటి మల్లన్న మీద పగతోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ఇప్పుడు 16 చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీల దమ్ము చూపామన్నారు మల్లారెడ్డి. మా వాళ్ళు మొన్న 3 మున్సిపాలిటీల ఎలక్షన్ పెడితే వన్ సైడ్ మేడ్చల్ కార్యకర్తలు మా యువకులంతా కలిసి ఎంత పట్టుబట్టి గెలిపించారంటే వాళ్ళని దమ్ము చేశారు. కాంగ్రెస్ లో ఉన్న నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ లోకి క్యూ కడుతున్నారన్నారు మాజీ మంత్రి. గవర్నమెంట్ మారినప్పుడు అటు పోయింది, కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ సగం తయారవుతారు. పాపం అంతా కన్ఫ్యూజ్ అయిపోయారు. కేటీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు మల్లారెడ్డి. ఈ రోజు మనకు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఎవరో తెలుసా? మనకు కాబోయే సీఎం, ఒక గట్టిగా సరాలి సీఎం కేటీఆర్. పార్టీలో తేడా రాకుండా ముఖ్య నేతలందరికీ జై కొట్టించారు మల్లారెడ్డి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ అన్న. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారమన్న కేటీఆర్ కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.